This video is about potable water. The question may be asked in three types. What are the steps involved in the treatment of potable water? Explain with a neat diagram the municipal method of water for drinking purpose. Describe the steps involved in the treatment of domestic water. What is potable water? The water that is suitable for drinking and free from contaminants is referred to as potable water or drinking water. Common requirements for potable water. Water should be clear, colorless, free from solids. Water should be odorless and it should be soft. Organisms and disease causing bacteria should not be present. The dissolved oxygen should be 5 to 7 ppm. పోర్టబుల్ వాటర్ అంటే ఏంటి? వాటర్ అనేది క్లియర్గా ఉండాలి, కలర్లెస్గా ఉండాలి, అందులో ఎలాంటి సాలిడ్స్ ఉండకూడదు, అంటే ఎలాంటి పార్టికల్స్ ప్రజెంట్ అయి ఉండకూడదు. అండ్ వాటర్ మనకి ఎలాంటి స్మెల్ రాకూడదు, సాఫ్ట్గా ఉండాలి, ఆర్గానిజమ్స్ అండ్ డిసీజ్ కాజింగ్ బ్యాక్టీరియా ఉండకూడదు, అందులో ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉండాలి, 5 to 7 ppm ఉండాలి. అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ వాటర్ ఫర్ మున్సిపల్ సప్లై. The treatment of water drinking purpose mainly includes of impurities and pathogenic bacteria in the various stage are involved. అంటే మున్సిపల్ వాటర్ ట్రీట్మెంట్లో మనకి ఎన్ని స్టెప్స్ ఇన్వాల్వ్ అవుతాయి? సోర్స్ ఆఫ్ వాటర్, స్క్రీనింగ్, ఏరియేషన్, సెడిమెంటేషన్, ఫిల్ట్రేషన్, స్టెరిలైజేషన్ అండ్ డిస్ఇన్ఫెక్షన్, స్టోరేజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. స్టోరేజ్ ఆఫ్ వాటర్. సోర్స్ ఆఫ్ వాటర్ అంటే ఏంటి? మనం వాటర్ ఎక్కడ నుంచి తీసుకుంటాం? మనం లేక్స్ కానివ్వండి, పాండ్స్ కానివ్వండి, రివర్స్ కానివ్వండి, అది సోర్స్ ఆఫ్ వాటర్. స్క్రీనింగ్ అంటే ఏంటి? ఇన్ స్క్రీనింగ్ ప్రాసెస్ వాటర్ ఈస్ మేడ్ టు పాస్ త్రూ స్క్రీన్స్ హ్యావింగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ హోల్స్ టు రిమూవ్ ద ఫ్లక్టింగ్ మ్యాటర్ లైక్ పేపర్, ప్లాస్టిక్, వుడ్ పీసెస్ ఎట్సెట్రా. స్క్రీనింగ్ ప్రాసెస్లో మనకి ఫ్లక్టింగ్ మెటీరియల్ అనేది రిమూవ్ చేస్తారు. వాటర్ అనేది ఒక కంటైనర్లోకి పంపిస్తారు. పైన వచ్చేసి ఒక పెద్ద ఏం పెడతారు, ఒక విచ్ ఈజ్ మేడప్ ఆఫ్ హోల్స్, అది పెట్టి దాంట్లోని వాటర్ పోస్తారు. పోసినప్పుడు ఏమవుతుంది? కిందకు ఓన్లీ వాటరే పోతుంది. ఫ్లక్టింగ్ మెటీరియల్ అనేది మొత్తం పేపర్స్ కానివ్వండి, ప్లాస్టిక్ బ్యాగ్స్ కానివ్వండి పైన ఆగిపోతుంది. దాన్ని స్క్రీనింగ్ అంటారు. సెకండ్ వన్ వచ్చేసి ఏరియేషన్ అంటే టు రిమూవ్ ఐరన్, మ్యాగ్నెస్, ఇంక్రీజ్ ద ఆక్సిజన్ కంటెంట్ ఆఫ్ వాటర్. మనకి వాటర్లో చాలా గ్యాసెస్ ప్రెసెంట్ అయి ఉంటాయి. అందులో ఐరన్, మ్యాగ్నెస్ రిమూవ్ చేసి ఆక్సిజన్ కంటెంట్ని పెంచడాన్ని ఏరియేషన్ అని అంటారు. తర్వాత సెడిమెంటేషన్ అంటే టు రిమూవ్ ద ఇన్సాల్యుబుల్ సస్పెండెడ్ పార్టికల్స్ లైక్ శాండ్, షిఫ్ట్, డ్రిఫ్ట్ ఎట్సెట్రా. పార్టికల్స్ డెన్సర్ దెన్ వాటర్ సెటిల్ ఎట్ ద బాటమ్. సెడిమెంటేషన్లో ఏంటంటే వాటర్ అనేది ఒక పెద్ద కంటైనర్లో స్టోర్ చేస్తారు. స్టోర్ చేసినప్పుడు వాటర్ కన్నా ఎక్కువ బరువు ఉన్నాయని కిందకి వెళ్ళినప్పుడు పైనుంచి వాటర్ అనేది రిమూవ్ చేస్తారు. దాన్ని సెడిమెంటేషన్ అంటారు. తర్వాత ఫిల్ట్రేషన్. ఇన్ దిస్ ప్రాసెస్ శాండ్ ఫిల్టర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ రిమూవింగ్ సస్పెండెడ్ పార్టికల్స్, మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ బ్యాక్టీరియా బై పాసింగ్ త్రూ ద శాండ్ బెడ్. ఆల్ ద కొలైడెడ్ మ్యాటర్ అండ్ సెడిమెంట్స్ గెట్ కొలైడెడ్ అండ్ వాటర్ ఈజ్ ప్యూరిఫైడ్. ఇందులో ఏంటంటే వాటర్ అనేది ఫస్ట్ ఒక కంటైనర్లో పంపిస్తారు. ఫస్ట్ ఫైన్ శాండ్, కోర్స్ శాండ్, చార్కోల్, వాటర్ అనేది వస్తుంది. మనకి లాస్ట్కి వాటర్ మళ్ళీ వస్తుంది. ఫస్ట్ వాటర్ అనేది ఫైన్ శాండ్లో పంపించినప్పుడు ఏమవుతుంది? చాలా వరకు పార్టికల్స్ ఏదైతే మెలిగిపోయాయో ఇక్కడ ఆగిపోతాయి. తర్వాత కోర్స్ శాండ్లో ఇంకా ఇక్కడ మెలిగిపోయినాయి ఇక్కడ పోతాయి. చార్కోల్ అనేసి మనకి ప్యూరిఫైయింగ్కి యూజ్ చేస్తారు. ఏదైతే బ్యాక్టీరియా ఉంటుందో అది చార్కోల్ కిల్ చేసి మనకి ప్యూరిఫైడ్ వాటర్ పంపిస్తుంది. తర్వాత స్టెరిలైజేషన్ అండ్ డిస్ఇన్ఫెక్షన్. దిస్ ఇస్ ద లాస్ట్ ప్రాసెస్. In this method we can remove or destruction of harmful pathogenic bacteria from drinking water. The following methods are adapted from this method. స్టెరిలైజేషన్లో మనకి 3 ప్రాసెసెస్ ఉంటాయి: బాయిలింగ్, ఓజోనేషన్ అండ్ క్లోరినేషన్. బాయిలింగ్ అంటే బై బాయిలింగ్ వాటర్ ఫర్ 15 to 20 minutes harmful bacteria killed. This is not possible for the municipal supply of water. This method of sterilization is adapted for domestic purpose. బాయిలింగ్ చేస్తే కూడా మనకి హార్మ్ఫుల్ బ్యాక్టీరియా వాటర్లో చనిపోతాయి. కానీ మున్సిపల్ వాటర్ అంటే చాలా వాటర్తో చేసే పని. అంత వాటర్ మనం బాయిల్ చేయాలంటే మనకి అంత కంటైనర్, అంత కెపాసిటీ ఉండదు. సో ఇది డొమెస్టిక్ పర్పస్కి యూజ్ చేస్తాం. ఓజోన్ ఈజ్ పాస్డ్ ఇన్ టు వాటర్, యాక్ట్ యాజ్ డిస్ఇన్ఫెక్ట్. Ozone is unstable isotope of oxygen, produce nascent oxygen which is a powerful disinfectant.
ఓజోన్ అనేది వాటర్లో పాస్ చేస్తే అది ఒక పవర్ఫుల్ గ్యాస్ని రిలీజ్ చేస్తుంది. అది నాసెంట్ ఆక్సిజన్. అది చాలా పెద్ద డిస్ఇన్ఫెక్ట్ అనమాట వాటర్లో ఉన్న బ్యాక్టీరియా కిల్ చేయడానికి. బట్ ఓజోన్ ఈజ్ అన్స్టేబుల్, సో వీ కెనాట్ ఎఫర్ట్ టు యూస్ దిస్ ఓజోనేషన్ ఫర్ కిల్లింగ్ బ్యాక్టీరియా. ఎందుకంటే ఇది చాలా కాస్ట్ అండ్ మనకి అన్స్టేబుల్. ఇది ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తారంటే రెస్టారెంట్, స్విమ్మింగ్ పూల్స్లో యూజ్ చేస్తారండి అంతే. ఇంక ఇది ఎక్కడ చాలా తక్కువ యూజ్ చేయడం. లాస్ట్ వన్ వచ్చేసి క్లోరినేషన్. ద ప్రాసెస్ ఆఫ్ యూటిలైజింగ్ క్లోరిన్ యాజ్ ఏ పవర్ఫుల్ డిస్ఇన్ఫెక్ట్ ఈస్ కాల్డ్ క్లోరినేషన్. క్లోరినేషన్ అంటే ఏం లేదు, మనం క్లోరిన్ యూజ్ చేసి వాటర్లో ఉన్న బ్యాక్టీరియా కిల్ చేస్తే అదే క్లోరినేషన్ అంటారు. 3 స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. బై పాసింగ్ క్లోరామైన్స్, బై బ్లీచింగ్ పౌడర్ ఆర్ క్లోరినేషన్. క్లోరామైన్స్ పాస్ చేసైనా వాటర్ని ప్యూరిఫై చేయొచ్చు, లేకుంటే బ్లీచింగ్ పౌడర్ అయినా, అంటే బ్లీచింగ్ పౌడర్ వేసి వాటర్లో we can kill bacteria, or chlorination. These are the process we are using for potable water. Thank you.